ఈరోజు మీకు కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చూపిస్తానండి ఒక శారీ మీదకి. దీనికోసం ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 నెక్స్ట్ బ్లూ అండ్ సీజర్ 3 ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ 4x4 స్క్వేర్ షేప్ అండి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్. ఓకే, ఇది మీటర్ తీసుకోండి. నాకైతే 30 మీటర్ వరకు పట్టింది, చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్స్కి 30 ర్యాప్స్ వస్తాయండి. ఒకదానికి 30 ర్యాప్స్ ర్యాప్ చేసుకోవాలి. ఇలా 4 ర్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు డిజైన్ చూపిస్తాను, చూడండి. దీనికి ర్యాప్ చేసిన ఆరెంజ్ కలర్ X9 అండి, దాని నెంబర్. ఈ 4 ఒకేసారి చేసేద్దామని నేను ఇలా ఒక పేపర్ రోల్ తీసుకున్నానండి. మీకు కాడ ఏది ఉంటే తీసుకోండి, అదే తీసుకోవాలని ఏం లేదు. ఏంటంటే సింపుల్ డిజైన్ కాబట్టి ఒకసారి తీసుకుంటే అయిపోతుందని తీసుకున్నాను. ఇలా ఫస్ట్ మనం ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడనే గ్లో అప్లై చేయండి. ఎప్పుడైనా అదే వీడియోలో చెప్తున్నానని అనుకోకండి. అలా తీసుకుంటేనే మనకు నీట్ ఫినిష్ అనేది బాగా వస్తుంది. తర్వాత నేను 4x4 స్క్వేర్ చేసుకుందని చూపించాను కదా, అది ఇలా డైమండ్ షేప్లో పెట్టాలి. స్క్వేర్ షేప్లో కాకుండా కొంచెం రివర్స్లో పెడితే డైమండ్ షేప్ వస్తుంది. రాంబో సెంటర్లో ఆ షేప్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ 2 పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఇలా 4 బ్యాంగిల్స్కి పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనము 3 mm రెడ్ కున్నాన్స్ చూపించాను కదా రౌండ్, అవి ఇప్పుడు అటు ఇటు గ్లూ అప్లై చేసి మధ్యలో స్టిక్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా ఈ స్క్వేర్ కున్నాన్స్ తీసుకున్నాం కదా, వాటి మధ్యలో. ఓకే, అటు ఇటు 3 mm అనేది తీసుకోవాలండి. చేతితో పెడుతున్నాను ఏమనకండి, ఎందుకంటే ఇలా ట్రై చేశాను. స్టిక్ లేక కాదు, కాకపోతే ఇలా చేసేదంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలానే అంతా పెట్టేసుకోవాలండి. చూపించాను కదా, ఇప్పుడు డిజైన్ అనేది క్లియర్ కదా. ఈ విధంగా రావాలి. 2 రాంబో షేప్ మధ్యలో 2 రౌండ్ కున్నాన్స్ అనేవి రావాలండి. ఇలా 4 సైడ్స్ చేసుకోవాలి బ్యాంగిల్కి. ఓకే, ఇలా 4 సైడ్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదే డిజైన్ ఆరిన తర్వాత చూడండి మంచి లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్యలో మనం స్టోన్ చైన్ అనేది అతికించుకోవాలి. ఒకే వరుస అతికించానండి, చూడండి. మధ్యలో గ్లో అప్ చేసి నేను ఫస్టే దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. నాకైతే ఒక 15-17 వరకు వచ్చాయన్నమాట మధ్యలో స్టోన్స్ అనేవి. ఇలా మీరు మధ్యలో చూసి కట్ చేసుకొని అతికించేసుకోవడమే. ఓకే, చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. మిడిల్లోకి రావాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ముందే కట్ చేసుకోకుండా చైన్ ఎంత వస్తుందో అంత చూసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్క మెలిక అటు అంటే చైన్ స్టోన్ అనేది తొందరగానే ఊడొస్తుందండి.
దానికోసం మనం సిజర్ కూడా వాడిన అవసరం లేదు, అలా అతికించుకుంటే మన బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓకే, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. మధ్యలో పేరప్ చేసిన ఈ కుందన్స్ అనేవి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేశాను. ఆ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. చూడండి గ్లాసెస్ బ్యాంగిల్స్ మీద పేరప్ చేస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మీకు నచ్చాయో? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలంటే మీ శారీ పిక్ నాకు సెండ్ చేయండి, మీకు కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేసిస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, థ్రెడెడ్ బేస్ ఉంది, ఫాలో అవ్వండి.